రండి. నాన్నగారు, ఆ మధ్య ట్రైన్లో అంకుల్ని రక్షించారని చెప్పానే, రాజా అని. ఆయన వచ్చారు. రాజా, మా నాన్నగారు. నమస్కారం అండి. నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకుని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను ఆ సహాయం ఊరికే చేయలేదు. తనకు ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉండడానికి ఇంత చోటు సంపాదించుకున్నాను. ఆ చోటు కూడా మేమే ఊరికే ఇవ్వమండి, అందుకు బదులుగా అద్దె పుచ్చుకుంటాం. షూర్. నాన్న, మేడ మీద గది ఖాళీగా పడుంది కదా అని అది ఈయనకి ఇస్తానని మాటిచ్చాను. దాందే ఉందమ్మా, ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమేగా. రండి, రూమ్ చూపిస్తాను. హలో గురుగారు, మీ పేరు రాజా అని క్లబ్ లో పాట పాడి అదరగొట్టేస్తారని విన్నాను. ఈ శుభ సందర్భంగా కలిసి మందు కొడదాం పదండి. అన్నయ్య, ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. ఓహో, తమరు గాంధీ గారి శిష్యులన్నమాట. తమరు తాగిపోతే నేను తాగుతుంటాను, మీరు చూద్దరు కానీ పదండి. పోనీ కుదరదనుకుంటే క్యాష్ కొట్టించుని నేనే సోలుగా మందు కొట్టుకుంటాను. అన్నయ్య సిగ్గులేదు, కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా? పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం గనుక ఇక కొత్త వాళ్ళే దిక్కు. తగలడు. మరి 10 రూపాయల వాటర్ కూడా రాదే? సరే, ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్, సీ యూ సార్. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. భలేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయమైనా లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏమిటి అలా నిలబడిపోయారు? అప్పులడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదూ? అబ్బే, అదేం లేచే. మా పరిస్థితి ఇలా మారడానికి, మా బ్రతుకులు ఇలా దిగజారడానికి విధే కారణం అందరూ అన్నా, నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు రవిబాబు. అతని కారణంగానే మా నాన్నగారి చూపు పోయింది. లోకమే చీకటే. ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త హారతైపోయింది. మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు. వాళ్ళ కోసం తప్పనిసరి సిగ్గు విడిచి నేను 10 మందిలోనూ పాటలు పాడుతున్నాను. మా జీవితాలు చిక్కులోకి చీకట్లోకి మళ్లించింది ఆ మహానుభావుడే. అతను గుర్తొస్తేనే చాలు నాలో కోపం అసహ్యం పొంగుకొస్తాయి. మీకంత ద్వేషం ఉండటం సహజం, కానీ అతను నిజంగానే మీరనుకునేంత నేరం చేస్తుంటాడంటారా? చెయ్యని మనిషి అయితే మాకు కనిపించకుండా ఎందుకు పారిపోవాలి? ఐఎమ్ సారీ, మీకు సంబంధం లేని ఎవరో దౌర్భాగ్యుడి గురించి చెప్పి మీకు బోర్ కొట్టించాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. తొందరపడి నేనెవరో చెప్పకపోవటం మంచిదైంది. చెప్పుంటే ఈ అభిమానానికి ఆప్యాయత కూడా నోచుకోకపోతున్నాను. జయ, ఇక నుంచి రాజాగానే నీ మనసులో స్థానం సంపాదించుకుంటాను. బంగారు లాంటి సార్ నేర్పాలు చేసావు కదరా, ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తున్నావా లేక బాగా తాగి పని చేస్తున్నావా? ఏంటండి పొరపాటు చేయాలి, కొడతారేంటి? కొడతానా, తీరుస్తానా? నా డబ్బులు నాకు మారాయండి. నీ డబ్బు ఈ ఒలికిపోయిన సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి బాబు. ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా? చూస్తా మీ సంగతి. సార్, వీడు వెడుతున్న వాళ్ళకం చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే, వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా, ఇన్ని పాపిష్టి పనులు తెలుసు చూడు, సోడా మూతీడు నేర్పలేడు మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అట్టాడు పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదాగా అంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు, మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా, ఈ తాగుమూదేవల గొడవలు మనకెందుకు గానీ, నువ్వు నేను విసికి సోడాలు అంటాడు, మనల్ని ఎవడో ఏం చేయలేడు.
హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావోయ్ నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు పూరీలు అయ్యి వీరి అబ్బబ్బబ్బబ్బే పోయిండ్రా బావా బా Cheers! అందగത്തെ ఆటకేమో వందనాలు, ఆట చూసి ఊగినోళ్ళ తందనాలు. అందగത്തെ ఆటకేమో వందనాలు, ఆట చూసి ఊగినోళ్ళ తందనాలు. చిరునవ్వు నవ్వితే చిట్టేలే లోకము, ఒకసారి ఆడితే వన్స్ మోర్. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. దరువేసే వాటము, దడగొట్టే తాపము, 100 సార్లు ఆడినా once more. వన్నెలు చూస్తుంటే కన్నులు కుట్టాలా, చూసిన కళ్ళల్లో చుక్కలు పుట్టాలా. ఒంటిలోని ఊపుల్లో ఓరకంటి చూపుల్లో, ఒంటిలోని ఊపుల్లో ఓరకంటి చూపుల్లో. నల్ల మబ్బు లేకుండా మెరుపులెన్నో రావాలా, మాదేశీ ఊహలతో వయ్యారాలే తాకాలా. పడుచోళ్ళ కళ్ళల్లో కలలెన్నో రావాలా, పడకిళ్ళ దిళ్ళల్లో కలహాలే రేగల. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. చిరునవ్వు నవ్వితే చిట్టేలే లోకము, ఒకసారి ఆడితే వన్స్ మోర్. వేసే తాళాలే వెర్రిగా మారాలా, ఓయ్ బచ్చే మైకల్లు వయసు గల. రాజసల నవ్వుల్లో రాజహంస నడకల్లో, రాజసల నవ్వుల్లో రాజహంస నడకల్లో. ఎండకన్ను పడకుండా కొండ వెళ్ళిపోయాలా, కందే నీ పాదాల్లో మందారాలే రాలారా. నీ వలచి వస్తుంటే మై మరచి పోవాలా, కన్ను విప్పి చూస్తేనే కలలాగా తోచాలా. అందగతే ఆటకేమో వందనాలు, హాయ్ ఆట చూసి ఊగినోళ్ళ తందనాలు. అహాయ్. చిరునవ్వు నవ్వితే చిట్టేలే లోకము, ఒకసారి ఆడితే వన్స్ మోర్. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. దరువేసే వాటము, దడగొట్టే తాపము, 100 సార్లు ఆడినా once more.
సడన్ గా అలా అయిపోయారే? తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.